ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం, 2వ స్థానంలో రాహుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 5వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే రాశిలో సాక్షాత్ రాశీశ్వరుడు శని భగవానుడే ఉండటం వలన కొంత అనుకూలమైన నిర్ణయాలే తీసుకోగలుగుతారు. అయితే తమ సామర్థ్యానికి సరిపడే పద్ధతిలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయగలుగుతుంటారు. అటువంటి స్థితి బాగానే కుదురుతుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా గొప్పగా లేకపోయినా మరీ తక్కువగా ఉండకుండా వారి వారి అనుకూలతను బట్టి ధన యోగాదులు పెరిగినట్టే అనుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. వీరి మాట కుటుంబ సభ్యుల్లో చెల్లుబాటు అవుతుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే క్రయ విక్రయాదులకు కానీ నిర్మాణాదులకు కానీ గృహ వాహన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నదని తెలుస్తోంది. అలాగే విద్యా వ్యవహారాదులు, మరి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఈ విద్యకు సంబంధించిన వాళ్ళకి మంచి అనుకూలత ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. రుణ సంబంధించిన విషయాల్లో వాటిని పూర్తిగా తగ్గించుకోగలటానికి గట్టిగానే ప్రయత్నం చేయగలుగుతారు. అలాంటి ప్రయత్నం ఫలిస్తుంది. అయితే వాటిని మార్పులు చేయటం జరుగుతుంది. ఇక్కడ ధనం తీసి అక్కడ తీసి ఇక్కడ అలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగానే ఉంది. మనం కొత్తగా ఏదైనా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి ఇదైనా సరైన సమయం కాదు. అలాగే భాగ్యస్థితి సాధారణంగా వృద్ధి అవుతుంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో బాగా అనుకూలంగా ఉంటుంది. మనకి కావాల్సినంత గుర్తింపు వస్తుంది. కావాల్సినంత కీర్తి ప్రతిష్టలు, గౌరవం కలుగుతాయి. మనం చేసిన పనులకి మంచి గుర్తింపు కలుగుతుంది. మనం ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం కనబడుతుంది. అలాగే సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. మనం చేసిన ఖర్చులకి మంచి గుర్తింపు కలుగుతుంది. అలాగే శుభకార్యాలు, శుభలక్షణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం కొంత ఖర్చు చేయవలసి వస్తుంది. దైవ కార్యాలకు సంబంధించిన కొంత ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడులు బాగానే తగ్గించుకోగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో ఈ కుంభరాశి వారికి
కొంత మేలుగానే ఉందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సాధారణంగా ఉంటుంది. అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుందని అనిపిస్తుంది. అయితే మిగిలిన వ్యవహారాలన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. ఇంకా అవసరమైతే కుటుంబ సభ్యులు, పెద్దల సలహా కూడా తీసుకుంటే కొత్త నిర్ణయాలు బాగుంటాయి. అయితే కొత్తగా ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఇది తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి. అందరికీ అనుకూలంగా ఉంటూనే అన్ని రకాల పనులని సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.